హలో, దిస్ ఈజ్ యువర్ లక్కీ. టైటిల్ చూడండి. ఇది సూత్రవాక్యం అంటే మలయాళంలో సూత్రవాక్యమే అనుకుంటాను నేను. సూత్రవాక్యం అంటే నాకు తెలిసి ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాంటిది అన్న మీనింగ్ ఏమో అక్కడ. ఈ సినిమాలో ఈ పోస్టర్లో కింద అంతా ఒక క్లాస్ రూమ్ కనబడుతుంది, ఒక టీచర్ కనబడుతున్నారు, చెంపలు గిల్లేస్తున్నారు. ఇదంతా ఏముండదు సినిమాలో యాక్చువల్గా. ఓకే, ఇలాంటిది ఒక సిచ్యువేషన్ అయితే నేనైతే చూసినట్టుగా గుర్తులేదు. బేసికల్గా ఈ సినిమా ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్, ఒక చిన్న చిన్న ప్లేస్, చిన్న టౌన్. ఆ పోలీస్ ఆఫీసరే అక్కడ మ్యాథ్స్ ట్యూషన్ చెప్తూ ఉంటాడు. సో హీరోయిన్కి ఇంట్రొడక్షన్ కూడా ఈమెనే హీరోయిన్ అనుకుందాం కాసేపు. అట్లాంటిది ఏం చూపించాడు ఆ పిచ్చి. మలయాళం సినిమాలో బ్యూటీ అది. పాయింట్ ఏంటో ఆ పాయింట్తో పోతూ ఉంటారు. ప్రతి లైను ఎక్కడో దగ్గర చివరిలో కనెక్ట్ అవుతూనే ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఇప్పుడు మీకు ఈ చివరికి ఇక్కడ కనబడుతున్న అబ్బాయి అనగా ఈ చివరికి కనబడుతున్న అబ్బాయి, ఎస్, ఆ అబ్బాయి చేసినట్టుగా మనకు ప్రొజెక్ట్ అవుతూ ఉంటుంది. అఫ్కోర్స్ ఆ అబ్బాయి చేస్తాడనుకోండి, కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఓకే, ఆ అబ్బాయికి ఒక మంచి ఫ్రెండ్ ఉంటుంది, ఒక అమ్మాయి. ఏది అమ్మాయి కనబడట్లేదు ఇక్కడ. సరే, బాగుంటుంది సినిమా మొత్తానికి. అసలు సినిమాలో మంచి పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్, మ్యాథమెటిక్స్ టీచర్ పోలీస్ స్టేషన్లో పైనే క్లాస్ చెప్తూ ఉంటాడు. ఇది ఒక్కటి చాలు. ఓకేనా? ఊరికే పిల్లలకి పిలిచి డౌట్స్ ఉన్నాయంటే క్లాసెస్ చెప్తూ ఉంటాడు. బయట ఒక పోలీస్ స్టేషన్ బయట ఒక బెల్ పెడతారు, ఆ బెల్ కొడుతూ ఉంటారు. పోలీసులు ఎవరు చిరాకు పడరు వాళ్ళపైన. అసలు భలే హోమ్లీగా ఉంటుంది. ఇలాంటి వాటిని చూడడం కోసమే ఇలాంటి మలయాళ సినిమాలు చూడాలి. మనం ఏం థియేటర్కి వెళ్ళి చూడట్లేదు, ఓటీటీలో చూస్తున్నాం. కాబట్టి శుభ్రంగా బ్రహ్మాండంగా ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయండి. ఒక మంచి ట్విస్ట్ ఉంటుంది సినిమాలో. ట్విస్ట్ లాంటి దానికన్నా కూడా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటిది అనుకోండి. మెల్లిమెల్లిగా మన హీరో గారు సాల్వ్ చేసేస్తారు ఆ విషయాన్ని. ఈ అబ్బాయి మర్డర్ చేసిన విషయము మనకు తెలిసిపోయి మనకు ఏమనిపిస్తుంది అంటే ఒక దృశ్యం కాన్సెప్ట్ టైప్లో మనకు అనిపిస్తుంది. కాబట్టి హీరోయిన్ని సేవ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అలాంటిది ఏం చేయడు. ఓకేనా? పనిష్మెంట్ ఈజ్ పనిష్మెంట్. కానీ ఆ లాస్ట్కి సినిమా ఎండ్ అయ్యే ముందు వచ్చేటువంటి సీను సినిమాని మళ్ళీ ఇంకొక స్థాయికి తీసుకెళ్తుంది. అదేంటో మీరు సినిమా మొత్తం చూస్తే తెలుస్తుంది. నా సజెషన్ అయితే ఈ సినిమా చూడండి. మీరు ఏమీ ఎక్స్ట్రాలు ఏమి ఉండవు. మంచి మంచి లొకేషన్స్, ఒక చిన్న పల్లెటూరు సముద్రం పక్కన ఉన్నట్టుగా. పల్లెటూరు అంటే ఒక చిన్న టౌను, బాగుంటుంది ఓవరాల్గా. మీకు ఆ పోలీస్ స్టేషను, ఒక మర్డర్ కేసుని సాల్వ్ చేసే విషయాలు, చిన్న చిన్న పాయింట్స్, మంచి హ్యూమన్ ఎమోషన్స్, ఏ రకంగా చూసినా ఐ లవ్ మలయాళం మూవీస్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. చూడండి, కంపల్సరీగా చూడండి. డైరెక్టర్ పేర్లు, హీరోల పేర్లు మనం చెప్పలేం, కానీ చూసి ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. డన్, బాయ్.